తెల్ల రేషన్ కార్డు ఉంటే కరెంటు బిల్లు కట్టక్కర్లేదు. విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు వాడకం ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి భట్టి వెల్లడి. ఇందులో ఇంకొక రకంగా ఇక్కడ ఒక వార్త రాసినారు. ఇగో వెలుగులో రాసినారా? ఇగో గృహజ్యోతికి అర్హతలు ఉన్నోళ్ళు కరెంటు బిల్లు కట్టొద్దు. ప్రజాపాలన ఆఫీసర్ను కలిసి జీరో బిల్లు పొందొచ్చు. డిప్యూటీ సీఎం భట్టి స్కీమ్ పైన తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచన. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టం, కరెంటు ఛార్జీలు పెంచం. గత ప్రభుత్వం కంటే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నాం. 16,500 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినా సరఫరాకు రెడీ. త్వరలో 5 ఎకరాల లోపు వాళ్లకు రైతు భరోసా సాయం. ఈ నెల 12 నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని వెల్లడి. గృహజ్యోతి పథకానికి అన్ని అర్హతలు ఉండి అప్లై చేసుకున్న వాళ్ళు కరెంటు బిల్లు వచ్చినా కట్టాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇప్పటికే అర్హులకు జీరో బిల్లులు ఇస్తున్నామని, ఎవరైనా అర్హులకు అందకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శనివారం సెక్రటేరియట్లో మీడియాతో డిప్యూటీ సీఎం మాట్లాడినారు. సో ఎవరైతే గృహజ్యోతికి అర్హులని మీరు భావిస్తారో వాళ్ళంటే కరెంటు బిల్లు కట్టకండి. సో మీరు 200 యూనిట్లే కాల్చి మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉంటే మీరు ఆ బిల్లు కట్టాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. మరి తెల్ల రేషన్ కార్డు లేనోళ్ళ పరిస్థితి ఏంది? ఈ రేషన్ కార్డు ఇచ్చే విషయంలో మాత్రం ఇంతవరకు ఒక అడుగు ముందుకు పడట్లే. మరి కారణాలు ఏంటో తెలియట్లా. మీరు రేషన్ కార్డు లేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇవాళ తెలంగాణలో. ఎవరికైతే రేషన్ కార్డు మస్ట్గా వస్తుందో దానికి కొన్ని గైడ్లైన్స్ పెట్టి ఖచ్చితంగా వీళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి అని వాళ్ళకి రేషన్ కార్డు ఇష్యూ చేసి మీరు ఇచ్చే 6 గ్యారంటీస్ కూడా వాళ్ళకి అమలు చేయాలా? చాలామంది వెయిట్ చేస్తున్నారు. అర్హులకి లేవు, నిరుపేద ప్రజలకి రేషన్ కార్డ్స్ లేవు. అనర్హులకు కూడా రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళు చూపిస్తాం మేము. అనర్హులకి కూడా రేషన్ కార్డ్స్ ఉన్నాయి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు. సో ఈ రేషన్ కార్డ్స్ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అసలు మీరు ఈ 6 గ్యారంటీస్ని అమలు చేసే కంటే ముందే రేషన్ కార్డు ఇష్యూ చేసి ఉంటే ఇబ్బందే ఉండేది కాదు.